ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. వ్యాన్ కొట్టుకుపోయే ముందు డ్రైవర్ డీసీఎం నుంచి దిగారు. వరద ఉధృతంగా ప్రవహించడంతో డ్రైవర్ గల్లంతై మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. వ్యాన్ కొట్టుకుపోయే ముందు డ్రైవర్ డీసీఎం నుంచి దిగారు. వరద ఉధృతంగా ప్రవహించడంతో డ్రైవర్ గల్లంతై మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే మోనా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కూడా అత్రాకుత్ర పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన రహదారులన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా అంజనాపురం వద్ద కొణిచెర్ల మండలం అంజనాపురం వద్ద కూడా డీసీఎం అయితే కొట్టుకొని పోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా గల్లంతైనట్లయితే చూపిస్తుంది. గ్రామ సమీపంలోనే నిమ్మవాగు వంతెనపై కూడా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వారించినప్పటికే వెళ్ళడం ఎడతెరిపి లేకుండా వస్తున్నటువంటి వర్షాలతో ఈ తీగల బంజర్ సమీపంలోని ఇటు పగడేరు అంజనాపురం సమీపంలోని నిమ్మవాగు అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. వంతెన భారీ స్థాయిలో వరద ప్రవహిస్తున్నప్పటికీ ఏంకూరు నుంచి పల్లిపాడు వరకు వెళ్లేందుకు వస్తున్నటువంటి ఈ డీసీఎం వాహనం ప్రమాదంలో అయితే కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో అందులో డ్రైవర్ గా ఉన్నటువంటి వారు కూడా కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో అక్కడ ఖమ్మం సిపి అంటే సునీల్ దత్ కూడా అక్కడ చేరుకున్నారు. పరిస్థితిని కూడా సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డ్రైవర్ మృతదేహం కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ వ్యాన్ కోసం కూడా అంటే వెలికితీసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నీటి ప్రభావం ఉధృతంగా ఉండడంతో అంటే సహాయక చర్యలకు ఆటంకం అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ రెవెన్యూ పోలీసు యంత్రాంగాన్ని అయితే అప్రమత్తం చేశారు. ఇప్పటికే విద్యుత్ శాఖతో కూడా ప్రత్యేకంగా సమాయత్తం అవుతూ వాళ్ళందరికీ కూడా తగు సూచనలు చేస్తున్నారు. మోదా తుఫాన్ ప్రభావంతో కూడా జిల్లా మొత్తం యంత్రాంగం అంతా ఇప్పటికే అంటే అప్రమత్తమైంది. ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, మున్నేరు పరివాహక ప్రాంతం కావచ్చు, ఇట్లా ముప్పు ప్రాంతాలన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా రెవెన్యూ పోలీసు అటు అగ్నిమాపక సిబ్బందితో కూడా ఇప్పటికే తగు సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పునరావాస కేంద్రాలు కూడా గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో అంటే పాఠశాలకు కూడా సెలవు కూడా ప్రకటించారు. మరో 2 రోజులు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ కూడా అంటే అనిల్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఏదైతే కొట్టుకుపోయినటువంటి ఏదైతే లారీ డ్రైవర్ ను కూడా అంటే డీసీఎం వ్యాన్ డ్రైవర్ ను కూడా వెలికి తీసేందుకు అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహాయంతో కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం డ్రైవర్ మృతదేహాన్ని మాత్రం వెలికి తీసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మౌనిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.